నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సేవలు చిరస్మరణీయం. పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో టిప్పర్ బోల్తా భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్. కాకినాడ జిల్లా తాళ్లరేవు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన దున్న జనార్దన్ రావు. లక్షలాది మందికి మార్గదర్శకంగా నిలిచిన ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సేవలు చిరస్మరణీయమని పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు. ఈ సభలో మాజీ మంత్రి మల్లాడితో పాటు యానాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు, సీనియర్ పాత్రికేయులు పూనుగుమట్ల విష్ణుమూర్తి, ప్రముఖ కవి దాట్ల దేవదానం రాజు మాట్లాడుతూ రామోజీరావు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్కై విజన్ అధినేత డివి రాజు, స్థానిక నాయకులు మల్లాడి శామ్యూల్, గిడ్ల చందర్రావు, పెండెం సూర్యప్రకాష్, దౌలూరిపతి, గౌరీశంకర్, ఉంగరాల వెంకటేశ్వరరావు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పలువురు నాయకులు పాల్గొన్నారు. ఎయిర్లెవర్స్ చనిపోయిన విషయాన్ని టీవీలో ఫస్ట్ డే ఇవాళ కొత్తగా టీవీ ఆన్ చేసేప్పటికే న్యూస్ వినడం జరిగింది. నా ముందు మాట్లాడిన విష్ణుమూర్తి గారు కానీ, అలాగే విష్ణువర్ధన్ గారు, అలాగే దేవదాన్ రాజు గారు ఈనాడు సంస్థ గురించి రామోజీరావు గారు ఏ ఉద్దేశంతో అయితే మొదలుపెట్టారో, ఎంతవరకు తీసుకెళ్లారో అవన్నీ కూడా మనకి చెప్పుకున్నారు. నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీ ముందు వారు సేవలు కానీ, వాళ్ళ వ్యక్తిత్వం, అతని వ్యక్తిత్వం కానీ కూడా 2-3 విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. రైతుల కోసం అన్నదాత అన్నదాన్ని మొదలుపెట్టింది. అలాగే ఈ రైతుల కోసం ఏమేమి పంటలు ఏ విధంగా అన్నది మనం టీవీ ఆన్ చేస్తే ఫస్ట్ వచ్చింది అన్నదాత. ఆ సాంగ్ కానీ దాని గురించి కానీ అది మొదటగా నేను చూడడం జరిగింది. అలాగే వారు నేను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారితో కానీ, అలాగే ఎన్టీవీ నరేంద్ర చౌదరి వారితో కానీ, TV5 మూర్తి గారు, మిగతా అన్ని సంస్థలతో అందరితోటి నాకు 1-to-1 చాలా సందర్భాల్లో మేము కూర్చొని మాట్లాడేది అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎక్సెప్ట్ రామోజీరావు గారిని నేను కలవలేకపోయాను జీవితంలో. ఇక్కడ 2-3 చెప్పారు, విష్ణుమూర్తి గారు లేకపోతే మిగతా వాళ్ళు మరి ఎవరైనా కలలేదు, కానీ కలిసే అంత అవకాశం కలవలేదు. అంటే మన స్టాండర్డ్ అతను మీట్ అవ్వడానికి సరిపోదని చెప్పేసి అనుకున్నాను. వారు 74లో అని అంటే పేపరు చదవాలి అని అంటే అప్పుడు ఈనాడు
పేపర్ చదివేది మేము వచ్చేటప్పుడు 1981 నుంచి పేపర్ అప్పుడప్పుడు చూడడం చదవడం. ఆ ఈనాడు అన్న పేరు ఎప్పుడో మనకి ఫేమస్ అయిందంటే కృష్ణ సినిమా ఈనాడు తీసిన తర్వాత అప్పుడు చాలా పెద్ద ఇది అయిపోయింది ఈనాడు. ఆ సినిమా ప్రభుత్వాన్ని విమర్శించేది. అలాగే ఈనాడు సినిమా వచ్చిన తర్వాత ఈనాడు పేపర్ దానికి ముందు వచ్చినా కానీ ఈనాడు దాని మీద ఆ లైన్లో వెళ్ళడం జరిగింది. 74 నుంచి వారు అప్పుడు పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాని మీద పోరాటంగాను ఒక కమ్యూనిస్టు భావాలతోటే వచ్చినట్టుగా నాకు ఇవన్నీ కూడా నేను అతని గురించి కొన్ని సందర్భాల్లో విన్నది చూసింది. చూస్తే 20 సంవత్సరాలు దగ్గరగా ఎన్టీ రామారావు గారిని ఆ రోజుల్లో మనం టీవీలో చూడడానికో ఇది కాదు, గెడ్డం తీసుకున్నారు, అక్కడ స్నానం చేస్తున్నారు, రోడ్డు మీద భోజనం చేస్తున్నారు అన్నది ఈనాడు పేపర్లో ఆ ఫోటోలు అన్నీ కూడా చూసి ఇవన్నీ ముందు మాట్లాడేస్తారేమో, నాకు ఈ పాయింట్లు ఉండవేమో అనుకున్నాను నేను ఇవన్నీ కూడా. కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మనకి ఆ విధమైన అవకాశం లేదు కాబట్టి అవి చూసి ఎన్టీ రామారావు గురించి ఒక సినీ యాక్టర్ కాదు, ప్రజల్లోకి వస్తున్నాడు అన్నది ఈనాడు టేకప్ చేసి అప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రుల్ని మార్పులు చేసేస్తుంటే సంవత్సరానికి 6 నెలలకు ఒక్కొక్కరు మార్పులు చేస్తుంటే అది ప్రజల్లోకి తీసుకొచ్చి తెలుగోడు ఆత్మగౌరవం దెబ్బతింటుందని మొదలుపెట్టింది రామోజీరావు గారని నేను పూర్తిగా భావిస్తూ ఉన్నాను. వృత్తి చూస్తే నాలాంటి సీనియర్కి కొంచెం బాధాకరం అనిపిస్తుంటుంది. పాపం మా విలేకరులు పనిచేస్తున్నారు, వాళ్ళ యాజమాన్యం గుర్తించట్లేదు, ప్రభుత్వం గుర్తించదు, ప్రజలు కూడా ఎలవాయా అన్నట్టు గుర్తింటారు. ఎందుకు ప్రజలకు కూడా విలేకరులు అంటే బాబాయ్ ఇది రాయగలరు, రాతే ఏదో ప్రభుత్వం చేస్తుంది అని భయం కూడా లేదు, విలేకరుల పట్ల భయం లేదు. కానీ నేను చాలా గొప్ప జీవితం అనుభవించాను ఒక విలేకరుగా. తాళరేవు సమితిలో మీటింగ్ జరిగితే విలేకరుగా బూర్బాబు ఉన్నాడు, ఇక్కడ బూర్బాబు ఉన్నాడు. సమితి మీటింగ్ జరిగితే సమితిలో స్టేజ్ మీదే విలేకరు గారికి కుర్చీ వేసేవారు. తర్వాత ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే బీడువా గారు వచ్చి ఇంటికి వచ్చి నా ఇంటికి వచ్చి అంబేద్కర్ నగర్ నన్ను ఎక్కించుకొని ఆ సమావేశాన్ని తీసుకెళ్ళేవారు. అంత గొప్పగా ఉండేది. అంతేకాకుండా నేను తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా పనిచేసాను. ఆ రోజుల్లో పెద్ద ఎడిటర్లు వాళ్ళు మహానుభావులు వాళ్ళందరితో ముఖాముఖిగా మాట్లాడి వారందరితో మేము ఏదైనా వార్తలు పెడితే ఇది ఎందుకు పెట్టమని దెబ్బలాడి వార్తలు వేయించేవాళ్ళం. నేను కొంచెం క్రిటికల్గా ఉందయ్యా ఇది ఎందుకు అంటే లేదండి ఇది వెయ్యాలి అని అలాగా దెబ్బలాడి చేసేవాళ్ళం. కానీ ఈరోజు జర్నలిజం కొంచెం డైల్యూట్ అయింది. మా జర్నలిస్ట్ మిత్రులు ఇంకా జర్నలిజం అంటే ఏదో తెల్లగట్టు మీద నలక్షణం కాదు. నేను కూడా కృష్ణా జిల్లాలో పుట్టాను. మా ఊరికి సుమారుగా ఒక 15 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ విలేజ్ ఉంది. మా జిల్లాకి త్రిమూర్తుల్లాగా గుడివాడకి ఈస్ట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, వెస్ట్లో ఎన్టీ రామారావు గారు, సౌత్లో రామోజీరావు గారు, వీరు ఎంతో క్రమశిక్షణతో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సమాజం మెప్పు పొంది ఈరోజు మనందరినీ ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళని సంస్కరించుకునే వాళ్ళని మనం సంస్కరించుకుంటూ వారికి నివాళులు అర్పించగలిగే భాగ్యం నాకు కల్పించినందుకు నేను పర్సనల్గా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. వారి గురించి 2 ముక్కలు చెప్పడానికని. రామోజీరావు గారు చరిత్ర చాలామంది చాలా రకాలుగా చెప్పారు. నా దగ్గరికి వచ్చి ఒక ఆయన చెప్పాడు, నేను వెళ్ళి ఆయన దగ్గర సూట్ కోసి ఉద్యోగం వస్తే చాలు, నేను ఆయనతో దగ్గర నుంచి ఎంతో నేర్చుకోగలనని చెప్పేసి మా తరంలో ఉన్నవాళ్ళు చాలామంది ఆ కోరికను ఎక్స్ప్రెస్ చేశారు నాకు. అంటే ఆయన క్రమశిక్షణ భావన కానీ, వారి వ్యక్తిలో ఉండే నైపుణ్యత కానీ, వాళ్ళు ఏంటంటే కమ్యూనిజం బేస్ అవడం వల్ల, నేను చెప్పిన ముగ్గురికి కూడా దాదాపుగా కమ్యూనిజం బేస్ ఉన్న ప్రాంతంలో వాళ్ళు బాల్యం నుంచి పెరగటం వల్ల నాస్తికులుగా ఉండటం ఒక ఎత్తు అయితే, దాదాపుగా
బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాజ్ అప్పుడు ఆ రోజుల్లో పత్రికా రంగంలో కానివ్వండి, మనకి టీచర్స్ రంగంలో కానీ విశేషమైన ప్రతిభ వాళ్ళ దగ్గర ఉండేది. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొంత నేర్చుకుని పౌరహిత్యం చేసి కూడా, కమ్మవాళ్ళు కూడా పౌరహిత్యం కూడా చేసి పెళ్ళిళ్ళు చేసి అంత స్థాయికి ఎదిగి ఏ రంగాన్ని పట్టుకున్నా సరే ప్రాథమికంగా డిసిప్లిను, ఏ వృత్తిలో ఉన్నామో ఆ వృత్తి మీద కంప్లీట్ అవగాహనతో ఉండటము, ఒక టీంను ఏర్పరచుకోవటము, వాళ్ళ మీద వాళ్ళు ఎంత శ్రద్ధ పెట్టుకున్న వాళ్ళ టీం మెంబర్స్ మీద కూడా అంతే శ్రద్ధ పెట్టి వాళ్ళంత గౌరవించి, ఇప్పుడు మన విష్ణుమూర్తి గారు చెప్పినట్టుగా నేను ఒక సంస్థలో పనిచేశానంటే నా పేరు చెబితే ఆ సంస్థకి మళ్ళీ ఎవరైనా వస్తే వాళ్ళు గౌరవించేటట్టుగా ఉండాలి. ఆ స్థాయిలో ఆయన జర్నలిజాన్ని కానీ అభివృద్ధి చేసి ఎట్ ది ఏజ్ ఆఫ్ 87 భగవంతుడికి ఎవరికైనా ఆయుష్ ఇస్తాడు. ఆ రకంగా ఆయన ఆ త్రిమూర్తుల్లో మూడోవాడుగా ఆయన కూడా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. వారి మరణానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, నా అభ్యర్థన మన్నించి మీరందరూ వచ్చేసేసి ఆయన సంస్కరణలో ఇది పాల్గొన్నందుకు మరొకసారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో టిప్పర్ బోల్తా పడింది. ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో 216 జాతీయ రహదారి చెంతన అదుపు తప్పి టిప్పర్ బోల్తా పడడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు 2 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యానం తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం యానం సబ్ కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 15 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా సబ్ కోర్టు జడ్జి కె రాజామోహన్ ఆధ్వర్యంలో కేసులను విచారించి 10,61,000 రూపాయలకు సంబంధించి సివిల్, క్రిమినల్ కేసులను, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించారు. ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతికి పలువురు ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శ్రద్ధాంజలి ఘటించారు. మురమళ్ల శ్రీ లక్ష్మీ మెడికల్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొద్దిసేపు మౌనం పాటించి రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పీటీఎం సంస్థ అధినేత పుల్లెపు వెంకటేశ్వరరావు, గోకవరపు పెదబాబు, జంపన బాబు, గాదిరాజు లక్ష్మణరాజు, జి వీరేష్, ఏ సూర్యనారాయణ, కఠారి నాని, ఏ సుభాష్, నడింపల్లి సోమరాజు, వివి రావు పాల్గొని వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని 5 నిమిషాలు మౌనం పాటించారు. జోహార్ రామోజీ, జోహార్ రామోజీ గారు, జోహార్ రామోజీ గారు. అదేవిధంగా
అన్నదాత కార్యక్రమం చేపట్టి అన్నదాత వల్ల ప్రాన్ కల్చర్, పౌల్ట్రీ కల్చర్, పశువుల పెంపకం, రకరకాల కొత్త నూతన విధానాల్లో మొత్తం రైతాందరికీ తెలియజేసి అధిక ఉత్పత్తి సాధించడంలో కూర్చున్నటువంటి ఈ అవకాశం జరిగింది. ఈ కార్యక్రమం తాళ్లరేవు మండలం సుంకరపాలెం పంచాయతీ మాజీ సర్పంచ్ మోపూరి రెడ్డి నాయుడు తల్లి సూర్యనారాయణమ్మ ఇటీవల మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పలువురు ప్రముఖులు రెడ్డి నాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మోపూరి శ్రీనివాస్ కిరణ్, మోపూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ, నిమ్మకాయల మూర్తి తదితరులు ఉన్నారు. నమస్తే. తాళ్లరేవు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ప్రస్తుత తాళ్లరేవు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార పరపతి సంఘం అధ్యక్షులు దున్న జనార్దన్ రావు సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2013లో సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికైన జనార్దన్ రావు 2019 వరకు అధ్యక్షులుగా కొనసాగారు. అనంతరం ప్రభుత్వం 3-మెన్ కమిటీని ఏర్పాటు చేసి జనార్దన్ రావును పర్సన్ ఇన్ఛార్జిగా నియమించారు. జూలై 30వ తేదీన 2024తో తన పర్సన్ ఇన్ఛార్జ్ పదవీకాలం ముగియనుండగా ప్రభుత్వం నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శనివారం తాళ్లరేవు సొసైటీలో విలేకరులతో జనార్దన్ రావు మాట్లాడారు. తన పదవీ కాలానికి ముందు సి గ్రేడ్గా ఉన్న సొసైటీని ఏ గ్రేడ్ సొసైటీగా మార్చినట్లు తెలిపారు. వ్యాపారంలో 3.50 కోట్ల రూపాయలతో ఉన్న సొసైటీని 12.50 కోట్ల రూపాయల టర్నోవర్ వరకు తీసుకువచ్చినట్లు తెలిపారు. జిల్లాలోనే 1,00,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ఉత్తమ వ్యాపారం చేసిన సొసైటీగా తాళ్లరేవు సొసైటీకి అవార్డు దక్కిందన్నారు. అంతేకాకుండా సుమారు 28 లక్షల రూపాయల ఆదాయపు పన్ను చెల్లించిన సొసైటీగాను పేరుగాంచిందని అన్నారు. అయితే ఆదాయ పన్ను ద్వారా చెల్లించిన 28 లక్షల రూపాయలు సొసైటీలకు ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపులో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తిరిగి ఆయా సొసైటీలకు చెల్లించాలనే నిబంధనలో భాగంగా న్యాయబద్ధంగా 28 లక్షల రూపాయలు సొసైటీకి తిరిగి రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తనతో పాటు కమిటీలో భాగమైన కట్ట మార్కండేయులు, కానూరి సత్యనారాయణ ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పదవీ కాలంలో ఉత్తమ సేవలు అందించినందుకు దున్న జనార్దన్ రావు ఇతర సభ్యులను పలువురు పూలమాలలతో అలంకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ పెన్మత్స లక్ష్మీనారాయణ, పలువురు రైతులు, సొసైటీ సిబ్బంది మోహన్, సంపత్, పలువురు అభిమానులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పత్రికా పితామహుడు రామోజీరావు మృతికి సంతాప సభ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పత్రికా పితామహుడు ఈనాడు రామోజీరావు మృతికి సంతాప సభ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర నాయకురాలు పొన్నమండ రామలక్ష్మి, మందాల గంగ సూర్యనారాయణ, పార్లమెంటు యువజన విభాగం నాయకులు ధూళిపొడి వెంకటరమణ బాబీ, ఉంగరాల బూరిబాబు, పిల్లి సత్తిబాబు, గంజా సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం నాయకులు పెసింగి నాగబాబు, అయితే గోవిందు, పుల్లారావు, మేడిశెట్టి సత్యనారాయణ, పితాని హేమలత, రాజేశ్వరి, కృష్ణవేణి, చంద్రాల బుజ్జి చౌదరి, గంటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు పేపర్ అధినేత, రామోజీ ఫిలిం సిటీ అధినేత రామోజీరావు మరణించిన సంగతి మనందరికీ తెలుసు. ఆయన ఒక పత్రికను నడుపుతూ దేశ విదేశాల్లో ఒక మంచి గుర్తింపు పొందిన వ్యక్తిగా ఎదిగారు. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీని కట్టి ఇన్ని రకాల ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ముందుగా రామోజీ గారి చిత్రపటానికి రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షులు శ్రీమతి పల్మల రామలక్ష్మి గారు అలాగే మహిళలందరూ కలిపి దండ వస్తూ కూర్చున్నాం. రామోజీరావు గారు సారు, రామోజీరావు సారు, రామోజీరావు సారు. రామోజీరావు గారి మరణం మనం తట్టుకోలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతటి చక్కటి ఖ్యాతి గడించిందంటే కారణం నెంబర్ 1 రామోజీరావు. రామోజీరావు గారు లేకపోతే మన తెలుగుదేశం పార్టీ అంతటి
పేరు రాదు. ఆయన మన పార్టీని చక్కగా పైకి తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు. ఎన్ని పేపర్లు ఎన్ని అడ్డొచ్చినా సరే పట్టుకుని నిలబడిన వ్యక్తి రామోజీరావు. అటు ఎన్టీ రామారావుకి భక్తుడుగా, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎంతో భక్తుడుగా ఉన్న వ్యక్తి రామోజీరావు. రామోజీరావు ఆయన ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ స్వశక్తి మీద పైకి వచ్చాడు. ఆ ప్రతిష్ట నిలబడ్డాకి ఆయన ఎన్నో పాటలు పడ్డాడు. ఈరోజు ఒక రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించి అగ్రగామిగా భారతదేశమే కాదు ఏషియాలో కూడా ఇంతటి ఫిల్మ్ సిటీ లేదని ఖ్యాతి గడించిన వ్యక్తి రామోజీరావు. చక్కటి వాతావరణంలో చక్కగా ఉంటుంది ఫిల్మ్ సిటీ. అటువంటిది ఆయన ఒక సృష్టికర్త. మనకంతా రాదు. రోడ్డు పన్నాక పన్నాడు, అది సృష్టించాడు. అర్జునుడి అభిమన్యుడు వైజాగ్ ప్రతిభ గల విద్యార్థులకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించాలని ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కి సెలెక్ట్ అయిన కారంపూరి నిహారికను అభినందించి సన్మానించిన కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ రిఫరీ కోచ్ జడ్జ్ బీకే రత్నం అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంకి చెందిన కారుమూరి నిహారిక రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్లో సిల్వర్, గోల్డ్ మెడల్స్ సాధించి ఇటీవల మహారాష్ట్ర పూణేలో జరిగిన నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విన్నర్గా నిలిచి 2 గోల్డ్ మెడల్స్ సాధించి ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ షిప్ కి సెలెక్ట్ అయిన కారుమూరి నిహారికను ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ రిఫరీ కోచ్ జడ్జ్ బీకే రత్నం, ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ రిఫరీ కోచ్ అంజనీ కుమార్ పలువురు అభినందిస్తూ దుస్సాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ రిఫరీ కోచ్ జడ్జ్ బీకే రత్న మాట్లాడుతూ ఇటీవల మహారాష్ట్ర పూణేలో హోరాహోరీగా జరిగిన నేషనల్ కిక్ బాక్సింగ్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించడం అభినందనీయమన్నారు. తమిళనాడు రాష్ట్రం తరహాలో క్రీడాకారులకు మన రాష్ట్రం ప్రోత్సాహం కల్పిస్తే మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చే విధంగా కోచింగ్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తే రాష్ట్రం, దేశం గర్వించే విధంగా క్రీడల్లో రాణిస్తారని అన్నారు. సో ఫస్ట్ టైం నేషనల్స్కి ఆఫ్టర్ స్పోర్ట్స్ సాయి అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళిన ఫస్ట్ మెడల్ కొట్టిన అమ్మాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంఐ నేషనల్ చిల్డ్రన్ క్యాడెట్లో. సో ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్. ఆ సెలెక్షన్ మనం జరిగిన పూణే నేషనల్స్లో అమ్మాయి సిల్వర్ మెడల్ కొట్టడం వల్ల సెకండ్ స్టేజ్ ఆగస్ట్లో జరగబోయే 1 to 10 కలకత్తాలో జరిగే ఇంటర్నేషనల్ క్యాంప్కి అమ్మాయి ఎంపిక అయింది. ఆ క్యాంప్ నుంచి నవంబర్ 1 నుంచి 10 థాయిలాండ్ జరిగే అమ్మాయి గేమ్స్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఓన్లీ చిల్డ్రన్స్ క్యాడెట్ మాత్రమే. జూనియర్స్కి వచ్చేసరికి రేపు జరిగే 10 to 14 నుంచి సిలుగులో జరుగుతుంది. గోవా వచ్చేసి 26 నుంచి 30 జూలై జరుగుతుంది. వీళ్ళందరినీ తీసుకెళ్ళి మొత్తం అందరినీ సెలెక్ట్ అయిన అందరూ రేపు జరిగే ఆగస్ట్ 1 to 10 మన 1 to 10 పూణే లోనాలో జరిగిన దానికి వీళ్ళందరూ క్యాంప్లో ఉంటారు. ఇదండి విషయం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు బల్లిపాటి కెంపరత్నం. నేను 1995 నుంచి ఈ కరాటే కిక్ బాక్సింగ్ ఫీల్డ్లో ఉన్నానండి. మరి తొలిసారిగా అంటే గవర్నమెంట్ తరపు నుంచి సర్టిఫైడ్ వాల్యూడ్ ఉన్న ఒక గేమ్ కిక్ బాక్సింగ్ ఉండటం, అదేవిధంగా మరి నిహారిక ఎంఏ సంవత్సరం నుంచి కూడా కిక్ బాక్సింగ్ సాధన చేస్తూ ఉంది. మరి ఖేలో ఇండియా జిల్లా స్థాయి గోల్డ్ మెడల్ కొట్టి, అలాగే ఖేలో ఇండియా స్టేట్ గోల్డ్ మెడల్ 2 గోల్డ్ మెడల్ కొట్టింది అమ్మాయి. మరి ఇటీవల జరిగిన పూణేలో జరిగిన నేషనల్స్లో 2 సిల్వరు, 1 బ్రాంజ్ మెడల్ కొట్టడం జరిగిందండి. మరి ఇటువంటి పిల్లలు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలన్న మాకు ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉన్నాం. మా గవర్నమెంట్ ఒక ప్లేసు ఏదన్నా కొంచెం ఏర్పాటు చేస్తే ఆ ప్లేస్లో ఇండోర్ క్లాస్ కింద పెట్టి ఇటువంటి విద్యార్థులు ఇంకా ఎంతోమందిని తయారు చేయాలని ఆశ ఉంది. మరి మా ఆశని గవర్నమెంట్ ద్వారా మనకి మీడియా మిత్రుల ద్వారా మన గవర్నమెంట్ తెలియజేసి మాకు సపోర్ట్ చేసి మాకు ఏదైనా ప్లేస్ ఇప్పితే మేము ఇంకా ముందుకి ఇలాంటి పిల్లల్ని ఇంకా బాగా తయారు చేసి మరి మన ఇండియాకి, మన రాష్ట్రానికి మంచి మెడలిస్ట్ తయారు చేయాలని కోరిక మాలో ఉందండి. అందరికీ నమస్కారం. నా పేరు కారుమూరి నిహారిక. నేను మున్సిపల్ కాంట్రాక్టర్ వాసంశెట్టి పాదసారి మనవాడిని. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఖేలో ఇండియా స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 2 గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాను. అలాగే మొన్న జరిగిన మహారాష్ట్ర పూణేలో జరిగిన నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 2 సిల్వర్ మెడల్, 1 బ్రాంజ్ మెడల్ సాధించాను. అలాగే ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాను.
నేను 1 ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంత మంచి కోచింగ్ ఇచ్చిన మా కోచెస్కి బీకే రత్నం గారికి అలాగే అంజనీ కుమార్ గారికి నా తరపుగా మా ఫ్యామిలీ తరపుగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే నేను బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలని ఇంటర్నేషనల్ గవర్నమెంట్ తరపుగా మెడల్ తేవాలని నేను కోరుతున్నాను. అలాగే ఏపీ గవర్నమెంట్ నుంచి మన ఎమ్మెల్యే గారిని శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని కోరుతున్నాం. బుకే కూడా ఉంది. మీరు కూడా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటే పెట్టరు. ఎలా ఒకసారి నువ్వు కింద కట్టినమ్మా, చెయ్యి కింద కట్టింది. రైట్. హైదరాబాద్లో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గింజరపు అచ్చెన్నాయుడు రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో, మండలంలోనూ, గ్రామంలోనూ ప్రతి ఒక్కరూ నివాళులర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాన్య శ్రీ గింజరపు అచ్చెన్నాయుడు గారు, కీర్తిశేషులు పెద్దలు శ్రీ చెరుకూరి రామోజీరావు గారి యొక్క అకాల మరణం నాకు వ్యక్తిగతంగా చాలా కలత వేసిందని చెప్పి తెలియచేస్తున్నాను. రామోజీరావు గారి మరణం ఏ ఒక్క వ్యక్తికో నష్టం కాదు, యావత్ తెలుగు జాతికి, ముఖ్యంగా దేశానికి తీరనటువంటి నష్టం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారికే చెల్లుతుందని చెప్పి తెలియచేస్తున్నాను. నిబద్ధతతో, అంకిత భావంతో, నమ్మిన సిద్ధాంతానికి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కానీ నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా చివరి శ్వాస వరకు సమాజం గురించి పనిచేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. వ్యాపార రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగానికే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి. వ్యాపార రంగంలో ప్రియా ఫుడ్స్ స్థాపించారు, మార్గదర్శి సిట్స్ ఫండ్స్ పెట్టారు. అందులో ఎన్నో వేల లక్షల కోట్ల మందికి ఉపయోగపడి ఆ వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేశారు. సినిమా ఇండస్ట్రీ ఉంది, ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి అన్ని హంగులతో ఒక బ్రహ్మాండమైనటువంటి స్టూడియోను నిర్మించి దేశంలో, ప్రపంచంలో తెలుగువారికి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈనాడు పేపర్ పెట్టారు. అంతవరకు పేపర్ గురించి కానీ, ఈ సమాజంలో జరుగుతున్న విషయాల గురించి కానీ ఎవరికీ తెలియనటువంటి రోజుల్లో పేపర్ పెట్టడమే కాకుండా ఆ పేపర్ని తెల్లవారి 5 గంటకే కొండల ప్రాంతంలో, మారుమూల ప్రాంతానికి పంపించి ఈ దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సేవలు చిరస్మరణీయం. పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో టిప్పర్ బోల్తా భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్. కాకినాడ జిల్లా తాళ్లరేవు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన దున్న జనార్దన్ రావు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.